నెక్స్ట్ నేడే విజయ్ బలపరీక్ష. సో ఇక్కడ ఆల్రెడీ అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు సత్కరిస్తున్నటువంటి సీఎం విజయ్ ఆల్రెడీ 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆల్రెడీ విజయ్కి మద్దతు పలకడం జరిగింది పళనిస్వామిని వ్యతిరేకించి. సో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంది, ఆయన బలం ఆల్రెడీ పెరుగుతూ ఉంది. 120 మంది ఉండే 120 మందిలో ఇప్పుడు ఇంకొక 30 మంది యాడ్ అయినట్టు 150 మందితోటి చాలా బలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని విజయ్ తమిళనాడులో ఉంచబోతున్నాడు, నడపబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో చూద్దాం మరి ఆయన ఏ విధంగా ఉంటుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఈరోజు ఆయనకు ఒక అగ్ని పరీక్షనే, ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఏందే చూడాల్సిన అవసరం అయితే ఉంది. టీవీకే ప్రభుత్వ గెలుపు ఖాయం. 30 మంది అన్నాడీఎంకేల ఎమ్మెల్యేల మద్దతు, వారితో విజయ్ ప్రత్యేక భేటీ. తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యేకు షాక్, బలపరీక్షలో ఓటు వేయరాదని మద్రాస్ హైకోర్టు ఆదేశం. 106కు తగ్గినటువంటి అధికార పార్టీ బలం, మిత్రపక్షాల మద్దతుతో బలం 120కి. సో ఇక్కడ చూడండి, తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే ఎవరితో ఒక ఓటుతో గెలిచాడో ఆయనను ఓటు వేయొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడంతో ఆల్రెడీ విజయ్ది ఇంకొక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గము ఈ నియోజకవర్గం 2 కలిపితే 2 మైనస్ చేస్తే 106 అవుతాయి. 106 మొత్తం ఎమ్మెల్యేలు ఎవరైతే మద్దతు ఇస్తారో వీసీకే కానీ కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఐ 2 ఇంకే ఉన్నాయి కదా, మొత్తం కలిపిన 118 అవుతున్నాయి. 119 మార్కు 119 అవుతున్నాయి. 119 ఈజీగా అనే బల పరీక్షలు నెగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు అన్నాడీఎంకేలో ఈ యొక్క ఒక వర్గం 30 మంది ఎమ్మెల్యేలు నేరుగా విజయ్కి కలిసి మద్దతు తెలుపుతున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు ఈ బల పరీక్షలో నెగ్గడం చాలా ఈజీ అని తెలుస్తూ ఉంది. సో తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనుంది. 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తేలిగ్గా బలపరీక్షను నెగ్గనుంది. వాస్తవానికి టీవీకే 108 చోట్ల గెలిచింది. 2 స్థానాల్లో విజయం సాధించిన విజయ్ తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ఇప్పుడు 107 అయినాయి. సో అదేవిధంగా ఈ టీవీకే తిరుపత్తూరు ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయనది ఓటింగ్లో పాల్గొనదని చెప్పేసి మద్రాసు చెప్పడంతో 106 అయినాయి. సో ఇవన్నీ కలిపితే మిగతా అన్ని కలిపినా 119 దాకా అవుతున్నాయి. సో ఈజీగా గెలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇది తమిళనాడుకు శుభసూచకంగా తెలుస్తోంది.